నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులకు ఎటువంటి కొరత లేకుండా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు, దీనిని మేం వ్యతిరేకిస్తున్నాం. సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వచ్చే నెల 11 నుండి నిరవధిక సమ్మె. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రణాళిక సంఘం భారతదేశాన్ని బూర్జువా పార్టీలు ఎన్ని తప్పిదాలు చేసినా ఒక ప్రణాళిక విధానం అనేటువంటిది మన దేశ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. ఆనాడు సోవియట్ యూనియన్ నేపథ్యంలో ప్రణాళిక సంఘం ఏర్పడిందని నరేంద్ర మోడీ గారు దాన్ని రద్దు చేయడానికి సిద్ధపడితే ప్రపంచంలో ఏ దేశాలలో అభివృద్ధికి సంబంధించి ఏ రకమైన నమూనా వచ్చినా ఆ నమూనాని ఉపయోగించుకొని భారతదేశానికి వర్తింపజేసుకుంటే అది మేలు జరుగుతుంది తప్ప దాన్ని నష్టకరమైన విషయంగా భావించి రద్దు చేస్తే అది తప్పు. ప్రత్యామ్నాయ వ్యవస్థని రూపకల్పన చేయకుండా ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి ప్రజలారా మీరు చెప్పండి అని చెప్పేది మొసలి కన్నీరు కార్చడం అది సరైంది కాదు. రెండు, భారతదేశంలో భిన్న మతాలు, జాతులు ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం ఉంది. హిందూ, పారసీ, సిక్కు, జైన, క్రైస్తవ, ఇస్లాం ఇన్ని మతాలు ఉన్నటువంటి దేశంలో మతపరమైనటువంటి భావజాలాన్ని ముందుకు తీసుకొచ్చేదానికి ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డాగా పెట్టుకొని విద్యాశాఖని ఒక సాధనంగా పెట్టుకొని భారతదేశంలో హిందూ మత ఆధిపత్యం వైపుకి పోతుంది. కానీ హిందూ మతం అత్యంత పరమత సహనం కలిగినటువంటి మతం. వివిధ మతాలని సమానంగా చూడగలిగిన మతం. అలాంటి మతాన్ని రాజకీయాలకు జోడించి హిందూ మత ఔన్నత్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం, దాని అనుకున్న ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేయడాన్ని సిపిఐ ఇది తీవ్రమైన ప్రమాదకరమైనటువంటి పోకడగా హెచ్చరిక చేస్తూ ఉంది. భారతదేశ అభివృద్ధికి సంబంధించి బీజేపీకి అనుకూలంగా ఉన్న, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అన్నింటినీ ఒకే రకంగా చూడాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక కీలకమైన అంశం, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని నరేంద్ర మోడీ గారు పదే పదే ఎన్నికల్లో చెప్పారు. అలాగే యువతకి ఇంకా పెద్దపీట వేస్తామని చెప్పారు. కానీ యువత పురోభివృద్ధికి కావలసినటువంటి నిధుల కేటాయింపులో ఘోరంగా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. వ్యవసాయ రంగానికి కావలసిన ఆధునికీకరణకి, వ్యవసాయ రంగ పురోభివృద్ధికి, రైతు వికాసానికి కావలసిన పదార్థాలని, కావలసినటువంటి ఏవైతే ముఖ్యమైనటువంటి ఉపకరణాలు ఉన్నాయో వాటి మీద సబ్సిడీల పెంపుదల చేయడానికి తటపటాయించింది.